రైట్. సో పుల్లారావు గారు, ఆఫ్ఘనిస్తాన్లో ఈ చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, ఫోర్స్బుల్ మ్యారేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా పెరగడానికి మేజర్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అంటే సోషియో ఎకానమిక్ రీజన్స్ ఏమై ఉండొచ్చు. అయితే నాకు గుర్తు 2021లో అనుకుంటాను ఈ ఫోర్స్డ్ మ్యారేజెస్కి ఎగెనిస్ట్గా ఒక డిగ్రీ కూడా తీసుకొచ్చింది తాలిబాన్. ఫోర్స్డ్ మ్యారేజెస్ తీసుకొచ్చాయి అంటే ఎవరో అమ్మాయిని పట్టుకుపోయి ఫోర్స్డ్ మ్యారేజెస్ వచ్చి ఫోర్స్డ్ మ్యారేజెస్ అంటే బలవంతంగా చేశాను. కానీ చిన్న వయసులో అమ్మాయిలు పెళ్లి చేసుకోకపోయినా నాకేదో చెప్పలేదే. కరెక్ట్. సో మీరు కొద్దిగా అనలైజ్ చేయాలి డీప్గా. అదే నేను చెప్పింది కూడా అదే. ఫోర్స్డ్ మ్యారేజెస్ కి అగైనెస్ట్ గా డిగ్రీ తీసుకొచ్చింది, బట్ చైల్డ్ మ్యారేజెస్ ని మాత్రం ఎంకరేజ్ చేస్తుంది, ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని కల్పిస్తా ఉంది. అక్కడ చేసుకోవచ్చు అంటే 9 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వయసు పెట్టారు, వాళ్ళ కారణాలు చెప్పారు. అది నేను డిఫెండ్ చేయట్లేదు, కానీ దాంట్లో ఉన్నది ఏంటంటే అది 100 సంవత్సరాల బట్టి జరుగుతుంది కదా, దాదాపు 500 సంవత్సరాల బట్టి జరుగుతూ ఉన్నది. ఎటు జరుగుతుంది, ఎందుకు ఆప్ చేయలేకపోయాం? వాళ్ళకి చదువు తక్కువ కాదే. ఆ తాలిబాన్ మంత్రులందరూ, వాళ్ళ క్యాబినెట్ మంత్రులు చాలా విశేషంగా పనిచేస్తున్నారు, చాలా ఇంటెలిజెంట్గా పనిచేస్తున్నారు. మంత్రులందరూ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. సో వాళ్ళ పద్ధతి అది ట్రైబల్ పద్ధతి. ట్రైబ్స్కి ఒక పద్ధతి ఉంటుంది. ట్రైబ్స్ అంటే మన కులాలు మతాలు కాకుండా అది ఒక వేరే సిచ్యువేషన్. ట్రైబ్స్, రియల్ ట్రైబ్స్ ఎక్కడున్నారు? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, అలాగే కొన్ని దేశాలు ఆఫ్రికాలో ఉన్నారు. ట్రైబ్స్ అంటే ఇంకా దేశంలో అంటే కీనియాలో 2 ట్రైబ్స్ ఉన్నాయి, కికుయి లో. వాళ్ళు కలవరు, ప్రతిసారి యుద్ధం జరుగుతుంది, ఎవరు ప్రెసిడెంట్ అవుతారు. అలాగే మీరు చూశారు రవాండాలో 35 లక్షల జనాభా, 35 లక్షల జనాభాలో 4 నెలల్లో కత్తిలతో 15-20 లక్షల మందిని చంపుకున్నారు 2 ట్రైబ్స్. అది ఎన్నో సంవత్సరాల క్రితం కాదు, 25 సంవత్సరాల క్రితం. సో ఇది ట్రైబల్ సిచ్యువేషన్, ట్రైబల్ సిచ్యువేషన్. వాళ్ళకి వేరే పద్ధతి ఉంటుంది, చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళ పార్లమెంట్ ఉన్నది కదా, ట్రైబల్ లీడర్స్ అందరూ 500 మంది, 1000 మంది, 2000 మంది కూర్చుంటారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. గవర్నమెంట్ లేదు, పార్లమెంట్ లేదు, ఏం లేదు. తర్వాత అదే పాకిస్తాన్. వాళ్ళ సిస్టమ్ అది. ఆ సిస్టమ్ మనం మార్చలేం. ఆ సిస్టమ్ యూరోప్, అమెరికా ఏదో అంటున్నారు, వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు? 1990లో ఎందుకు అప్పచెప్పారు ఆఫ్ఘనిస్తాన్? అడగండి. అవసరం కుదిరింది అప్పచెప్పేశారు. ఇప్పుడు బయట ఉన్నారు, మాకేం సంబంధం లేదంటున్నారు. అందువల్ల మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా కొద్దిగా చేంజెస్ తేవాలా, కొద్దిగా చేంజెస్. ఆ కొద్దిగా చేంజెస్ తేవడం కూడా మనం చెప్తే వినరు. చైనా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఎందుకు మాట్లాడట్లేదు? పాకిస్తాన్కు ఉన్నది, మాట్లాడట్లేదు. ఇరాన్ పక్క దేశం, మాట్లాడట్లేదు. వాళ్ళ మతం ఒకటి, అది వాళ్ళు పట్టించుకోరు, ఇంటర్ఫియర్ అవ్వకూడదు, అది వాళ్ళ పద్ధతి. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పద్ధతి యాక్సెప్ట్ చేయనందుకు మనం అసహిస్తాం. కరెక్ట్. భారతదేశం వాళ్ళ పద్ధతి మనం తీసుకోవట్లేదని మళ్ళీ అసహించుకుంటున్నారు కదా. మీరంతా దూరం వెళ్తున్నారు. మాట్లాడుగుతా, భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కజిన్స్ మ్యారేజెస్ లేవా? దగ్గర బంధువులు పెళ్లి చేసుకోవట్లేదా? ఇతర దేశాల్లో ప్యాన్ ఉన్నదా లేదా చెప్పండి. ఉంది. ఉంటే ఇక్కడ మేము చేసుకోవచ్చు, ఇది గొప్ప. నాన్నకోడల ఏమంటారు, గొప్పది. అక్కడ వాళ్ళు చేసుకుంటే అదో మనం. అందువల్ల నీతులు చెప్పే ముందల మన పరిస్థితి కూడా ఆలోచించుకోవాలి. చాలా మంది అంటారు జనాభా పెంచాలి అంటారు. జనాభా ఎలా పెరుగుతారు? కజిన్స్ మ్యారేజెస్ ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు, చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఎవరు పెళ్లి చేసుకోరు మన అమ్మాయిని, తొందరగా చేసేద్దాం. ఆ పేరెంట్స్ ఆ సెక్యూరిటీ కోసం చేస్తున్నారు పాపం, వాళ్ళనే ఖండించట్లేదు. సో పరిస్థితులు అలా ఉన్నాయి. కరెక్ట్. మనం చేసేది పర్వాలేదు, వాళ్ళు చేసేది మంచిది కదంటే కష్టం. ఎస్, మనకి అది చాలా టేస్ట్లెస్, చాలా హీనస్ అంటే ఒప్పుకుంటా. అమ్మాయిలు పట్టుకెళ్ళిపోవటం, చిన్న వయసులో పెద్ద ముసలోళ్ళు పెళ్లి చేసుకోవటం, అవి చూడటానికి అసహ్యం. అది ఎంతో దూరం అక్కర్లేదు. హైదరాబాద్లో 20-30 సంవత్సరాల వరకు ఇక్కడ జరిగేది కదా. అవును. గల్ఫ్ నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి 10 ఏళ్ళ అమ్మాయిలు పట్టుకుపోయి పెళ్లి చేసుకునేవారు, అమ్మేవారు. ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు దేశం అంతా అల్లరవగట్ట పట్టించుకున్నాం. అందువల్ల మనం
కల్చరల్ విషయాల్లో, ఈ అలవాట్లలో, రిలీజన్లో చాలా కేర్ఫుల్గా ఒక మోరల్ స్టాన్స్ తీసుకోవాలి. ఒక మోరల్ స్టాన్స్. ఇంకా మీరు చెప్పాలంటే ఇవాళ భారతదేశంలో జరుగుతుంది, ఇంకెక్కడా జరగట్లేదే. ఈ గత 3 నెలల్లో 6 నెలల్లో మీరు సెన్సేషనల్ మర్డర్స్ చూసారా లేదా? ఫ్యామిలీ మెంబర్స్ ఒకరి వాళ్ళు చంపుకోవటం చాలా చూశారు కదా, చాలా చాలా చూశారు కదా. ఒక అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకుని ఇష్టం లేదంటే చంపేస్తుంది. మరి ఆఫ్ఘనిస్తాన్లో అది అవ్వదు, ఎందుకంటే వాళ్ళు మాకు అక్కర్లేదు, డివోర్స్ ఇచ్చేయచ్చు. అక్కడే డివోర్స్ ఇచ్చేయచ్చు. అమ్మాయి కూడా ఇవ్వచ్చు డివోర్స్, అబ్బాయే కాదు. చక్కగా దానికి మోడల్ లేదు. దానికి ఏమంటారు మీరు? మన చట్టం మంచిదంటారా? నేను అనుకోవట్లేదు. నేను ఈ గత 100 మర్డర్స్ చూసి నేనేం ఆశ్చర్యపోవట్లేదు, ఎందుకంటే మనిషిని చేస్తారు. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి చేయొద్దని చెప్తే వింటారా? లా ఉంటే వింటారా? వినరు. అది మనమే లా మార్చేస్తాం. మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేరు కదా. అందువల్ల ఈ మోడల్స్ జరుగుతాం ఆదు. ఇంకా సెన్సేషనల్ మోడల్స్ నన్ను కూడా కొన్ని వింటే కూడా నమ్మలేకపోతున్నాం. వెరీ ట్రూ. భారతదేశంలో జరిగే మీరు ఆఫ్ఘనిస్తాన్ మీద చక్కగా చెప్తున్నారు, ఒప్పుకుంటా. మరి ఇక్కడి సంగతి ఏంటంటే ఎవరికి జవాబు లేదు. అది నేను డిఫెండ్ చేయట్లేదు. జరిగే చెప్పిన తర్వాత మీరు కూడా వాళ్ళ హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఆఫ్ఘనిస్తాన్. చాలా అది వాళ్ళు ఎవరు అక్కడికి రానివ్వలేదు. బ్రిటన్ కూడా కాన్కర్ చేయడానికి వెళ్తే పెద్ద సైన్యాన్ని పంపిస్తే 50,000 మందిని చంపి ఒక్కడనే వదిలేరు. నువ్వు వెళ్ళి చెప్పుకో బ్రిటిష్కి అందరిని చంపేశావని. అఫ్ఘాన్స్ ఇతర దేశాల నుంచి ఎవరిని కాన్కర్ చేయనివ్వలేదు. భారతదేశంలో మనం ఏం చేస్తాం, చరిత్రలో బయట వాళ్ళని తీసుకొచ్చి మన విరోధుల మీద కూర్చోబెట్టేవాళ్ళం. సో నా వ్యూ ఏమిటంటే, ఎంత హీనమైన పద్ధతి ఎదరవాడు చేస్తున్నా వాడి అలవాటు గురించి చేస్తున్నాడు. ఆ అలవాటు మార్చుకోవడం కష్టం. తర్వాత అది ఖండించడం కూడా నేను ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగే ఖండించమంటున్నాను, మరెవరు ఖండించట్లేదే. ఎవరు ఖండించట్లేదే. అంటే పెద్ద వాళ్ళు కూతుళ్ళు కొడుకులు కజన్ మ్యారేజెస్ చేసుకున్నారని ఎవరు ఎత్తట్లేదా?